హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ నార్జో 90X గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. రీసెంట్గా మనము రియల్మీ నార్జో 95 గురించి పూర్తిగా మాట్లాడుకున్నాం అనమాట. కాకపోతే నేను ఆ మొబైల్ రివ్యూ చేసి ఈ మొబైల్ రివ్యూ చేస్తా అంటే ఇదే బెస్ట్ అనిపించింది కొన్ని సందర్భాల్లో. ఎందుకంటే మనకి ఆ మొబైల్‌తో కంపేర్ చేస్తే ఈ మొబైల్‌లో జస్ట్ 2 డిపార్ట్మెంట్స్‌లోనే మనకి ఇక్కడ చేంజెస్ అయ్యాయన్నమాట ఫీచర్స్. ఒకటి ప్రాసెసర్ చేంజ్ అయింది. ఇంకోటి కెమెరాస్ అనమాట. సో, ఈ 2 మేబీ చేంజ్ అయినాయి. మళ్ళా మిగతావి ఆల్మోస్ట్ స్పెక్స్ అన్నీ కూడా కొంచెం సిమిలర్‌గా ఉంటాయన్నమాట ఆ మొబైల్‌కి, ఈ మొబైల్‌కి. ఫ్రెండ్స్, ఇది మనకి 14,999కి వస్తదనమాట. అంటే ఓవరాల్‌గా 15,000 అని చెప్పొచ్చు. మనకి మెయిన్‌గా ఈ రియల్మీ నార్జో 90Xలో వీళ్ళు ఇంప్రూవ్ చేసిందేమంటే ఒకటి బ్యాటరీ డిపార్ట్మెంట్ అనమాట. ఇది మనకి 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో రాబోతుంది విత్ టిటాన్ బ్యాటరీ. ఇంకా చూసినట్టయితే మనకి డిస్‌ప్లే అనమాట. డిస్‌ప్లేలో మనకి ఇది 144 హెర్ట్జ్ రిఫ్రెష్ డిస్‌ప్లేతో రాబోతుంది. వెరీ హైయెస్ట్ రిఫ్రెష్ రేటు. అలాగే మనకి ప్రాసెసర్ కూడా కొంచెం బెటర్‌గానే ఇంప్రూవ్ చేశారనమాట. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇవి మేజర్ ఇంప్రూవ్‌మెంట్స్ అయితే ఈ మొబైల్‌లో. ఇంకా ఈ మొబైల్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వద్దాం. ఇది మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటదనమాట. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. అలాగే మనకి సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. అలాగే ఇది స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉందనమాట. ఇక్కడ 400% అయితే వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సౌండ్ చాలా లౌడ్ ఉంటది. అలాగే ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేస్తుంది. మనకి ఇంకా వాటర్ రేటింగ్ ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పొచ్చు. ఇది మనకి IP69 వాటర్ రేటింగ్ సపోర్ట్ చేస్తుందనమాట. ఫుల్ వాటర్ రేటింగ్ ఫోను. థిక్‌నెస్ అండ్ వెయిట్ విషయానికి వద్దాం. మనకి 8.4 థిక్‌నెస్ ఉందనమాట. థిక్‌నెస్ కూడా కొంచెం ఎక్కువ ఉందని చెప్పొచ్చు. 8.4 అంటే కొంచెం ఎక్కువ ఉంటది. 215 గ్రామ్స్ అయితే వెయిట్ ఉందనమాట. వెయిట్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఉంటది. నెక్స్ట్ డిస్‌ప్లే విషయానికి వద్దాం. మనకి 6.8 ఇంచెస్ IPS LCD ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే మీద రాబోతుంది. ఇక్కడ మనకి 144 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుందనమాట. వెరీ హైయెస్ట్ రిఫ్రెష్ రేట్. అంటే స్క్రీన్ కూడా మీకు చాలా స్మూత్ ఉంటది. అంటే మీరు వాడేటప్పుడు మీకు ఆ స్మూత్‌నెస్ అనేది మీకు తెలుస్తదనమాట. చాలా బావుంటది. అంటే మీరు ఇలాంటి రిఫ్రెష్ రేట్ చూడడం వల్ల మీకు ఒక ఫ్లాగ్‌షిప్ వాడిన ఫీలింగ్ అయితే ఉంటది ఈ మొబైల్‌లో. అలాగే ఇందులో మనకి 1200 నిట్స్ వరకు బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. 1200 నిట్స్ అంటే పర్లేదనమాట. ఇండోర్ గాని, అవుట్‌డోర్‌లో గాని మనకి బ్రైట్‌నెస్ అనేది కొంచెం బెటర్‌గానే ఉంటది. ఇందులో హెచ్‌డిఆర్ సపోర్ట్ ఉందనమాట. L1 కూడా సపోర్ట్ ఉంది. అంటే మీరు అమెజాన్ ప్రైమ్ డే, నెట్‌ఫ్లిక్స్ మీరు ఈ వెబ్‌సైట్స్‌లో కంటెంట్ అనేది చాలా బెటర్‌గా చూడొచ్చనమాట. ఓవరాల్‌గా ఈ డిస్‌ప్లే కూడా మీకు చాలా బావుంటది. డే టు డే పర్పస్‌కి, నార్మల్ పర్పస్‌కి మీకు ఈ డిస్‌ప్లే అయితే కొంచెం బెటర్‌గానే ఉంటదనమాట. నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ విషయానికొద్దాం. ఇది మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ మీద రాబోతుంది. మనకి 6 నానోమీటర్ బిల్ట్ ఇన్ ప్రాసెసర్. ఇక్కడ ర్యామ్ అండ్ స్టోరేజ్ టైప్ అయితే మెన్షన్ చేయలేదు. కాకపోతే నేను అనుకున్న ప్రకారం ఏమంటే LPDDR4X ఉండొచ్చు. అలాగే ఇది UFS 2.2 గాని లేకపోతే UFS 3.1 మీద గాని రాబోతుంది. మేబీ UFS 3.1 మీదే వస్తుంది అనుకుంటాను. ఎందుకంటే ఈ సెగ్మెంట్ వచ్చే మొబైల్స్ అన్ని కూడా UFS 3.1 మీద వస్తున్నాయి. ఇంకా ఈ ప్రాసెసర్ రిలేటెడ్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఈ ప్రాసెసర్‌లో మరి అంత హైయెస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. మీకు గేమింగ్ అయితే అస్సలు పనికిరాదనమాట ఈ మొబైల్. మీడియం గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలదనమాట. సో, మీడియం గేమ్స్ అంటే టెంపుల్ రన్ కానీ, క్యాండీ క్రష్, సో, మనకి ఈ రిలేటెడ్ గేమ్స్ అయితే హ్యాండిల్ చేయగలదు. మరి మీరు BGMI బెటర్‌గా ఆడుకోవాలా, ఫ్రీ ఫైర్ ఇంకా చాలా బెటర్‌గా ఆడుకోవాలంటే అది అస్సలు అవ్వదనమాట. ఎందుకంటే ఈ ప్రాసెసర్ ఉన్న కెపాసిటీ అనేది అలాంటిది. సాఫ్ట్‌వేర్ విషయానికి వద్దాం. మనకి ఆండ్రాయిడ్ 15 ఔట్ ఆఫ్ ది బాక్స్ రాబోతుంది. అలాగే ఇది రియల్‌మీ UI 6.0తో రాబోతుందనమాట. నెక్స్ట్ AI ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇందులో AI జెనీ ఎడిట్ ఫీచర్ ఉంది. అది ఇక్కడ AI ఎడిటర్ కూడా సపోర్ట్ చేస్తుందనమాట. అలాగే ఇందులో AI రైజర్ ఉంది. అలాగే అల్ట్రా క్లారిటీ ఉంది. ఇలా చాలా AI ఫీచర్స్‌తో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వద్దాం. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ కూడా చాలా బాగుంది. మెయిన్ కెమెరా 50 MP ఇచ్చారనమాట. మెయిన్ కెమెరాలో మనకి OS అయితే సపోర్ట్ చేయదు. మీరు మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని కూడా ఫోటోస్ చాలా బెటర్‌గా తీసుకోవచ్చు అనమాట. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని ఇప్పుడు మాక్సిమం 1080p 30 fpsలో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మనకి మెయిన్ కెమెరాలో సోనీ సెన్సార్ యూజ్ చేస్తారని వీళ్ళు చెప్తున్నారన్నమాట. సోనీ సెన్సార్ వస్తే అది ఈ సెగ్మెంట్లో ఇంకా చాలా బెటర్‌గా ఉంటది. కెమెరా పర్ఫార్మెన్స్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతది విత్ బడ్జెట్ మొబైల్‌లో. ఫ్రంట్ కెమెరా 8 MP ఇచ్చారనమాట. ఫ్రంట్ కెమెరాలో కూడా మనకి మాక్సిమం 1080p 30 fpsలో అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వద్దాం. ఇది ఇక్కడ మనకి 7000 ఎంహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది టిటాన్ బ్యాటరీ అనమాట. టిటాన్ బ్యాటరీ అంటే పర్లేదు, మనకి బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువ వస్తది. 7000 ఎంహెచ్ బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు 2 డేస్ అయితే ఫుల్ వర్కింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 60 వాట్స్ వరకు అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫ్రెండ్స్, ఇంకా మనం ఫైనల్‌గా ఈ మొబైల్ సంబంధించిన అన్ని ఫీచర్స్ అయితే కవర్ చేసామనమాట. మీకు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ పరంగా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసి మీకు బడ్జెట్‌లో ఈ మొబైల్ బెస్ట్ అయితే అనుకుంటున్నా. ఎందుకంటే 15,000 లోపల మొబైల్‌కి ఇలాంటి ఫీచర్స్ అయితే మాక్సిమం ఉండవు. నేను మెయిన్‌గా ఇంప్రెస్ అయిందేమంటే బ్యాటరీలో ఇంప్రెస్ అయ్యాను. ఇంకోటి డిస్‌ప్లేలో అనమాట. అది మనకి బడ్జెట్ మొబైల్‌లో 144 రిఫ్రెష్ రేట్ అంటే నేను అస్సలు ఊహించలేదు. బట్ అది కూడా ఇక్కడ ఇచ్చారనమాట. విత్ డ్యూరబిలిటీ మీకు ఇది IP66, 68, 69 కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి నాకు తెలిసి బడ్జెట్ మొబైల్స్‌లో ఇవి ఎనఫ్ అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మర్చిపోకుండా లాస్ట్ వరకు మన వీడియోని చూసింటే చిన్న రిక్వెస్ట్, ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. బై బై.